సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీద ఇటీవల ఒక మహిళ ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆమె ప్రెస్ మీట్ పెట్టి తన మీద ఆదిమూలం అత్యాచారం చేశాడని, తిరుపతిలోని ఒక హోటల్లో పలుసార్లు అత్యాచారానికి పాల్పడటం జరిగిందని, అలాగే 2 సార్లు ఈ పరిస్థితి జరిగిన తర్వాత తన భర్త ఇచ్చినటువంటి సలహాతోటి పెన్ కెమెరా తీసుకువెళ్ళి అన్ని రికార్డ్ చేయడం జరిగిందని, ఆధారాలను మీ ముందు ఉంచుతున్నానని చెప్పి ఆమె చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి కోనేటి ఆదిమూలం ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇది కేవలం కావాలని చేస్తున్నటువంటి కుట్ర అని, ఇది ఒక హనీ ట్రాప్ అని చెప్పి కోనేటి ఆదిమూలం తరపున న్యాయవాది ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణలో భాగంగా కోర్టుకి హాజరైనటువంటి ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఇదే బాధితురాలు ఈ మహిళ ఏపీ హైకోర్టులో ఇచ్చినటువంటి వాంగ్మూలం ఒక సంచలనాన్నే సృష్టించింది. కోనేటి ఆదిమూలం తన మీద ఎటువంటి అత్యాచారానికి పాల్పడలేదని, ఆ ఫిర్యాదులో రాసిందంత అబద్ధమని, తనకేం సంబంధం లేదని చెప్పి ఆమె ఏపీ హైకోర్టులో వాంగ్మూలం ఇవ్వటం జరిగింది. దీంతో ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చే వరకు కోనేటి ఆదిమూలం మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి ఏపీ హైకోర్టు పోలీసులను ఆదేశించడం జరిగింది.